చేస్తున్నారు. సనీ గారు డిఓపిగా చేస్తున్నారు అండ్ మోహిత్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు. చరణ్ సాయి గారు ఇంతకు ముందు వ్యాలంటైన్స్ నైట్, మళ్ళీ ప్రేమతో పాటు పలు చిత్రాల్లో లీడ్ రోల్స్ చేశారు. ఇప్పుడు ఇట్స్ ఓకే గురు మూవీతో వెరీ సూన్ థియేటర్స్లోకి రాబోతున్నారు. యాక్టర్గానే కాకుండా డాన్సర్గా ఈటీవీ టీ షో స్పెషల్ సీజన్ 2లో కంటెస్టెంట్గా పార్టిసిపేట్ చేసి తనకంటూ ఒక మార్క్ని క్రియేట్ చేస్తున్నారు. ద యంగ్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఉషా గారు చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేశారు. తన జర్నీ ఒక క్లాసికల్ డాన్సర్గా స్టార్ట్ చేసి సీరియల్ యాక్టర్గా స్టార్ట్ చేశారు. Vignan students are the most beautiful, kind-hearted కాబట్టి this place has a lot of positivity. It's okay Guru అని మూవీ ప్రమోషన్ కూడా అవుతుంది కాబట్టి we need all your best wishes. గట్టిగా చప్పట్లు, గట్టిగా కేకలతో మన కాలేజ్కి వచ్చారు కాబట్టి because this college has magical powers కాబట్టి let's all wish them all the very best. గట్టిగా గట్టిగా చప్పట్లు, come on girls. డైరెక్టెడ్ బై మణికంఠ గారు, ప్రొడ్యూస్ బై సురేష్ గారు, వాటర్ సో ఎక్కువ చూడడానికి సినిమా జస్ట్ 1 మంత్లో చేస్తాం. చాలా వార్స్గా అయితే తీసామండి ఈ ఫిల్మ్లో. ఒకసారి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అంటే కాలేజ్లో అయితే చాలా స్టఫ్ ఉంది సినిమాలో అండ్ నచ్చుతుందో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ బై మోహిత్ గారు. క్రూ అందరం కలిసి వచ్చాము. అందరి కోసం ఒక్కసారి ఓవేసుకుంటారా? థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మా మూవీలో ఉంది 4th సాంగ్, కొడాలి సాంగ్. ఇక్కడే మీ మధ్యలోనే మీతో పాటే రిలీజ్ చేయబోతున్నాము. అండ్ బిఫోర్ దాట్ మా సాంగ్లో ఆర్ విలన్ హీరో సిద్ధార్థ్ గారు ఒక పాట పాడారు. నా శ్వాసే నువ్వైపోయావే, నా ప్రాణం నీదంటూ, నా మనసే నీదైపోయిందే, నేనంటే నువ్వంటూ. రోజంతా హంగామా జరిగేలా, ప్రతి పూట పండగలా పెరిగావే, నాలోని అనువనువు తెలిసేలా, మైండ్ అంతా మైకెట్టి అరిచావే. కలలో ఇలలో ఒకటేనా మాయే చేసావే, ఎనలో మదిలో పొంగేలా ప్రేమధార. ఇక మరి కలలో ఇలలో ఒకటేలా మాయే చేసావే, నా ఎదలో మదిలో ప్రేమేగా. అనౌన్స్ చేస్తాము. మా మూవీలోని ఒక పాట ఇప్పుడు మన ప్రిన్సిపల్ సార్తో రిలీజ్ చేయించబోతున్నాము. ఇట్స్ ఆర్ వీఆర్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్. ఓకే గురు మూవీ, ఇట్స్ ఓకే గురు మూవీ 4th సాంగ్ లాంచ్. నాలో నేనే లేని తరుణం, నాలో రేగే ఏదో మదనం, పరుగే మదికే ఎగిసే సాగేనా
అవైలబుల్గా ఉంది. అన్ని సాంగ్స్ గానా, సావన్, అన్ని ప్లాట్ఫామ్స్లో మా సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. మా మూవీ చిన్న ఇంట్రో, జస్ట్ ఒక చిన్న బ్రీఫ్ ఇచ్చేస్తాను. ఎలాంటి హర్డల్స్ వచ్చినా ఏమొచ్చినా ఇట్స్ ఓకే అనుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం మేము చెప్పాలనుకున్న మంత్ర. యాక్చువల్లీ ఆ మూవీ పేరు ఇట్స్ ఓకే గురు. సాంగ్ నచ్చింది కదండి, బాగుందా? థ్యాంక్ యూ, చాలా హ్యాపీ. ఇంతకుముందు హీరోయిన్ చెప్పారు యాక్చువల్గా అది ఒక మంత్ర అని చెప్పి. సేమ్ మన లైఫ్లో ఖచ్చితంగా అది యూజ్ చేస్తాం. పర్టికులర్గా ఎప్పుడంటే సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు మనతోనే ఉంటారు, పక్కనే ఉంటారు. అది నేను అసలు ఏం చదవలేదు అని చెప్పి మొత్తం ఎగ్జామ్తో అయిన తర్వాత సర్లే రా ఇట్స్ ఓకేనే, పోయిందా ఇట్స్ ఓకేని అంటాడు. రిజల్ట్ వస్తే వాళ్ళు పాస్ అవుతారు. అంటే ఇంకొకటి ఉంటాడు, లవ్ స్టోరీ. మనకి బ్రేకప్ అయిపోయింది అనుకోండి, అంటే నాకు ఆల్రెడీ అయింది, మీ గురించి తెలీదు. బ్రేకప్ అయింది అనుకోండి, మన ఫ్రెండ్ ఎవరో ఒకరు ఉంటారు, మామ ఇట్స్ ఓకే గురు పర్లా అంటాడు. వాడు పక్కకి వెళ్ళి హలో బేబీ వచ్చేస్తాం బేబీ అంటాడు. అమ్మా. అండ్ కమింగ్ బ్యాక్ టు ద మూవీ, ఈ మూవీని ఎట్లా రిలేట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు బేసిక్గా నేను చెప్పాలనుకుంది డ్రీమ్ వీకెండ్. లైక్ మీరు ఎంత పెద్దగా డ్రీమ్ చేయాలంటే పక్కన వాడు షాక్ అవ్వాలి, వాడు నవ్వాలి లిటరల్లీ. అరే ఏంట్రా అసలు ఆ డ్రీమ్ ఎలా అచీవ్ చేస్తారా అని ఖచ్చితంగా నవ్వుతాడు. కానీ వెన్ యూ అచీవ్ దట్ డ్రీమ్ వాడే వచ్చి క్లాప్ చేస్తాడు. సో డెఫినెట్లీ అంటే ఇదంతా మా టీం చెప్పమన్నారు, నాకు అసలు ఐడియా లేదు. సేమ్ ఆ సినిమా కూడా ఇలానే ఉంటుందని చెప్పమన్నారు. ఇప్పుడు ఈ సుత్తంతా పక్కన పెడితే ఫుల్ వైబ్ అవుదాం, ఈరోజు రచ్చ చేద్దాం అంతే, ఫుల్ వైబ్. పేరు ఇట్స్ ఓకే గురు, ఒక్కసారి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ సచ్ అ లవ్లీ ఈవినింగ్ we had